నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నిజంగా జగన్ చేసిన తప్పులేంటి, నిజంగా అభిమానులు ఉన్నారు కాబట్టి వస్తున్నారు, సో అక్కడ ఏదైనా జరిగితే మేము చూసుకుంటాం అన్నట్టు మాట్లాడుతుంది. అదే కాకుండా రాజకీయ ఓనమాలు కూడా రానటువంటి ఒక లోకేష్ గురించి ఎందుకు లోకేష్ని ఇంట్లో కూర్చోబెట్టానని మాట్లాడుతున్నారు. కానీ అదే లోకేష్ గారు రెడ్ బుక్ గురించి తలవని రోజు అంటే ఏదైనా ఉందా? సో లక్ష్మీ పార్వతి పెట్టినటువంటి ప్రెస్ మీట్ ని ఎలా చూడాలంటారు? అసలు ఈ లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడాలన్నా, ఆవిడ గురించి చెప్పాలన్నా ఎంత నీచమైన సంస్కృతి అంటే ఆవిడది మనం చూస్తున్నాం. అసలు ఆవిడ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తికి మరి తను ఒక సంబంధించిన వ్యక్తినని చెప్పుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి మరి ఈ రోజున ఏ పార్టీలో ఉంది? నందమూరి తారక రామారావు గారి పేరు చెప్పుకునే కదా బ్రతుకుతుంది. మరి ఆ కుటుంబ సభ్యుల్ని తిడుతూ వాళ్ళ గురించి అవహేళన చేస్తూ మరి సాక్షాత్తు తారక రామారావు గారు స్థాపించిన పార్టీని ఈ రోజున ఆవిడ ఏ విధంగా దిగజార్చే విధంగా మాట్లాడుతుంది. ఇంకా ఎక్కడుందండి ఆవిడకి హక్కు? అసలు నేను పలానా ఆయన మనిషిని అని చెప్పుకునే హక్కు అర్హత లేదు ఫస్ట్ ఆవిడకి. తర్వాత చూస్తే ఈ రోజున పేటిఎం బ్యాచ్ లో ఈవిడ కూడా వన్ ఆఫ్ ద మెంబర్. అది క్లియర్గా అర్థమైపోతుంది. ఈవిడ జర్నలిస్టులు మరి వాళ్ళు మాట్లాడిన తప్పేందని తీసుకెళ్లి అరెస్ట్ చేశారంటుంది. ఆ జర్నలిస్టే ఒప్పుకున్నాడు, అమ్మ లక్ష్మీ పార్వతి ఎందుకు వచ్చినాయి నీ అకౌంట్లోకి ఇన్ని వేల డబ్బులు అంటే, ఇన్ని సార్లు పెద్ద మొత్తంలో వచ్చినాయి అంటే చివరికి చేసేదేమి లేక నేను తప్పు చేశాను, కావాలనే నాకు ఇలాంటి మాటలు మాట్లాడటానికే డబ్బులు ఇచ్చారు, కావాలనే కుట్ర చేసి అమరావతి మీద ప్రీ ప్లాన్డ్ గా మేము అనుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశామని. అదే నా బలహీనతని సాక్షి వాడుకుందని చెప్పేసి. మరి అతను బలహీనత అంటే మరి అతనికి డబ్బులు అవసరమేమో. మరి వీళ్ళు ఈ రోజున అదే డబ్బు ఎరగా వేసి మరి అతన్ని ఏ విధంగా ఎన్ని విధాలుగా వాడుకోవాలో వాడుకొని చివరికి మరి కేఎస్ఆర్ను బయటకు తెచ్చుకున్నారు, కానీ ఆయన బయటకు తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. దీన్ని అంటారు కదా వెన్నుపోటని. మీరేమో అవసరమైనప్పుడు వాడుకుంటారు డబ్బులు ఇచ్చి, మరి ఈ రోజున కనీసం వాళ్ళకి ఆపదొస్తే మరి మీ వల్లే కదా అతను జైలు పాలయ్యాడు, మీ వల్లే కదా అనుచిత వ్యాఖ్యలు చేశాడు, మీ వల్లే కదా ఈ రోజున వాడు వీడు కుక్క అని చెప్పి తిట్టించుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ రోజున లోకువైపోయాడు కదండి ప్రజలందరి ముందు. అతని జీవితం ఏదైతే ఒక దానికోసం అనుకున్నాడో అది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ పేపర్ గురించి ఈ లక్ష్మీ పార్వతి మాట్లాడటానికి ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి నిజంగా ఈవిడ దేనికి ఇంకా పనికిరాని మనిషి, ఏ విధంగా లెక్కలో లేని మనిషి. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఏదైతే ఆ ఎంగిలి మెతుకుల కోసం ఏరుకునే మాదిరిగా ఈవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇంత దిగజారిపోయావా, నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని మరి కేవలం నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసమే మాట్లాడుతున్నావు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి పదే పదే ఓనమాలు కూడా రావు లోకేష్ కంటే, మరి లోకేష్ రెడ్ బుక్ ఎందుకు మీరంతా మాకు తడిపేసుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజున అతను చేసిన కార్యక్రమాలు అయితేనేమి, విద్యా సంస్థను నడిపిస్తున్న తీరైతేనేమి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్ని విధాలుగా అంటే మోడీ గారు నిన్న చూసాం ఏదైతే యోగాకు సంబంధించిన యోగా డేలో ఏ విధంగా లోకేష్ గారిని అభినందించటం, మరి ఆయనకు అవార్డు ఇవ్వటం ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు, మీ కడుపులో మంటలు వస్తున్నాయి, మీరు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజున ఇన్ని విధాలుగా వీళ్ళు ప్రెస్ మీట్ పెడితే వేరే ఛానల్ ఏదైనా సరే వీళ్ళ ప్రెస్ మీట్ని తీసుకుంటున్నారు. ఫస్ట్ వీళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజున ఈ లక్ష్మీ పార్వతో, రోజా, అంబటి రాంబాబు, వీళ్ళు ఒక్క ఛానల్ అన్నా వీళ్ళ ముందు ఉంటుందా? ఒక సాక్షి తప్పించి ఆ సాక్షి ఛానల్ మాత్రమే ఎందుకు తీసుకోండి? నిన్నే కృష్ణరాజు చెప్పాడు, మేము చేసే ఏ వ్యాఖ్యలైనా సరే కూటమి ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, మళ్ళీ లక్ష్మీ పార్వతి మరి ప్రెస్ మీట్లో మాట అందండి, వాళ్ళు అనుకునే రాజధాని అని. ఎవరు అనుకునే రాజధాని అంటే మీరెవ్వరూ కూడా రాజధానిని ఇష్టపడట్లేదని క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఇప్పటికి ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా మేము ఆ రాజధానిని ఒప్పుకోవట్లేదు, దాని మీద విషమే చిమ్ముతామనేది మీరు అనుకుంటున్న రాజధానిని. అంటే ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు రాష్ట్ర ప్రజల గురించి, రాజధాని గురించి అంటే వీళ్ళు నిజంగా రాజద్రోహులు. క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ కేఎస్ఆర్ కి సంబంధించినటువంటి ఒక సాక్షి డిబేట్ లో అమరావతి మహిళలు డాష్
మహిళలు అన్నట్టు మాట్లాడుతూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా దానికి సంబంధించిన వాళ్ళని మాట్లాడినటువంటి ఒక కృష్ణరాజు ఇప్పుడు ఏ గతి పట్టారో చూసాం. తను ఇప్పుడు చాలా క్లారిటీ ఒప్పేసుకున్నాడు, నాకు చెప్తాను అంటున్నాడు. ఇంకొక వీడియో అతి తొందరలో రిలీజ్ చేస్తాను కూడా చెప్పారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇలాంటి అమరావతి మహిళల్ని కావచ్చు, అదే విధంగా అదే వీడియోలో హిందువుల, ముస్లింల, క్రైస్తవులను కూడా అన్ని మతాలను కూడా కలిపి మాట్లాడారు కృష్ణరాజు. అయితే అలాంటి అమరావతి మహిళలు కావచ్చు, అందరూ మొత్తం అంటే టోటల్ చెప్తా అంటే ఆంధ్ర మహిళలందరినీ కూడా తిట్టించినటువంటి ఒక సాక్షి. దానికి ఒక మహిళగా తను ఎలా సపోర్ట్ చేయగలుగుతుంది అనేది ఒకటైతే, రెండోది ఇప్పుడు ఒక మహిళగా తను మాట్లాడుతున్న మాటల్ని ఎలా తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? అసలు ఆవిడ మహిళని ఎవరైనా ఒప్పుకుంటున్నారా? శిఖండి, తాటకి తక్కువ, శూర్పణఖకి ఎక్కువ. ఆ రోజు చూసాం, రాముణ్ణి మోహించి శూర్పణఖ ఏ విధంగా వచ్చిందంటే, ఈ శూర్పణఖ నందమూరి తారక రామారావు గారి కోసం ఆ విధంగా వచ్చింది, ఆయన్ని బలి తీసుకుంది చివరికి. మరి ఇన్ని విధాలుగా ఈవిడ చేసిన నీచమైన ఈవిడ చరిత్ర చూస్తే, మరి కట్టుకున్న భర్తని, కన్న పిల్లల్ని వదిలేసి వేరొకరి దగ్గరకు వచ్చావంటే, మరి తాలిబొట్టు కట్టకుండానే మరి ఈ రోజుకి కూడా ఆయనే నా భర్త, నేనే ఆయన భార్య అని చెప్పుకుంటున్నావంటే, మరి ఆయన ఫ్యామిలీని ఏ విధంగా దిగజార్చే విధంగా వేరే వాళ్ళు డబ్బులు ఇస్తుంటే వాళ్ళ ఛానల్లో మాట్లాడుతున్నావంటే, నీకు ఒక చరిత్ర, నీకు ఒక నీతి, నిజాయితీ. మరి ఇలాంటి వ్యక్తిని మనం వీళ్ళు మహిళలకి గౌరవం ఇస్తారని మనం ఎలా అనుకుంటాం? అదిగాక మనం చూసుకుంటే కృష్ణరాజు కూడా సాక్షిలో తప్ప నన్ను ఎక్కడికి పిలవరు కాబట్టి నేను సాక్షికి వెళ్తున్నానని చెప్పాను. సో లక్ష్మీ భారత్ కూడా ఏ ఛానల్లో కూడా కనిపించదు. సో సాక్షి కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తుంది. మిగతా ఏ ఛానల్లో ఎందుకు పిలవరు అంటే ఏమంటారు? ఎందుకంటే అండి, వాళ్ళు విలువైన మనుషుల విలువైన మాటలు మాట్లాడుతున్నారా, సమాజానికి ఉపయోగపడేవి చెప్తున్నారా? ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఒక హుందాతనం, గౌరవం ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసిన పనులు వాళ్ళని గౌరవించే విధంగా చేస్తాయి. మరి ఇంత మంత్రి పదవి ఉండి రోజా పరిస్థితి ఏంటండి? మీడియా ముందుకు వచ్చి నన్ను ఏం చేస్తారు అని ఒక మహిళ అడిగినప్పుడు ఖచ్చితంగా దిగజారిపోతుంది. వాళ్ళ ఏదైతే ఉందో వ్యక్తిత్వం అనేది ఎక్కడ వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఇట్లాంటి వ్యక్తుల్ని మరి వేరొక ఛానల్ ఎందుకు పిలవట్లేదంటే, ఆ ఛానల్ కి ఒక వ్యవస్థను నడిపే వ్యక్తికి ఇదిగో ఈ పర్సన్స్ మాత్రమే మనం తీసుకోవాలి, మనకు ఒక హుందాతనం ఉంది, ఒక గౌరవిస్తారు, ప్రజలందరూ కూడా మనల్ని ఆదరిస్తున్నారు, నమ్ముతున్నారంటే, మరి ఇట్లాంటి వ్యక్తులను తీసుకొస్తే చివరికి ఈవెంట్ తీసుకొచ్చి కూర్చోబెట్టారేంటి అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇంత దారుణంగా నీచాతి నీచంగా మాట్లాడుతూ చివరికి లోకేష్ గారిని మాట్లాడే మాటలు, మరి పవన్ కళ్యాణ్ గారిని ఒక డమ్మీ అని అంటే, మీరు చేసే ఆరోపణలు చివరికి కడుపు మంట తట్టుకోలేక ఈ రోజున ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నిన్న కూడా చూసాం, నిన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మమ్మల్ని ఎవ్వరూ విడగొట్టలేరు, ఖచ్చితంగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో ఏదైతే మేం కోరుకుంటున్నామో 2047 స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నామో దానికోసం మేము ఖచ్చితంగా ఇలానే కలిసి ఉంటామని ఆ మాటలు తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. అందుకని ఈ రోజున ఆవిడ ప్రత్యేకించి ఆయన గురించి మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారి గురించి. అంటే ఇంత నీచానికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున సాక్షి మీడియాలో ఇట్లాంటి మనుషుల్ని కూర్చోబెట్టి, అంటే జీతానికి పనిచేసేవాళ్ళు వీళ్ళంతా, పేటిఎం బ్యాచ్. ఈవిడ నిజంగా దేనికి కూడా మాట్లాడటానికి, ఆవిడ వైపు చూడాలన్నా కూడా చిరాకు పడుతూ ప్రతి ఒక్కరు కూడా చేదరించుకుంటూ, ఇంకా ఈవిడ నీతి వ్యాఖ్యలు చెప్తూ ఇలాంటివన్నీ కూడా రకరకాలవన్నీ కూడా. మరి గతంలో ఈవిడ చేసిన పనులు, కట్టుకున్న భర్తని వదిలేసి వచ్చిన నువ్వు ఈ రోజున మాట్లాడే హక్కు ఉందా? వీరగంధం లక్ష్మీపార్వతి మరి సాక్షాత్తు ఆయనే చెప్పాడు, అసలు ఈవిడ ఒక నీచురాలు, దుర్మార్గురాలు అని. మరి ఈవిడ ఈ రోజున బయటకు వచ్చి మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, మరి ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వాన్ని, పార్టీని ఉద్దేశించి మాట్లాడుతుందంటే, ఇట్లాంటి వ్యక్తిని చూస్తూ ఊరుకోవద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే మహిళల చేతిలో మాత్రం ఇట్లాంటి మాటలు, అంటే మహిళల్ని అగౌరవపరిచిన వ్యక్తికి కూడా ఈ రోజున సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఖచ్చితంగా తన్ని తలకపోస్తారు లక్ష్మీపార్వతికి, అదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదిగా మనం చూసుకుంటే లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ లోనే 600 కోట్లు యోగాంధ్రగా తగలేశారని మాట్లాడుతుంది. నిజంగా ఏపీ గవర్నమెంట్ కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, 600 కోట్లు యోగాంధ్ర ఖర్చు పెట్టింది. అసలు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి? దీనికి ఎందుకని ఇంత రాజ్యాంతం చేస్తుంది లక్ష్మీపార్వతి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఈవిడకి వయసు పైబడే కొద్దీ మతిమరుపు, చాదస్తం, ఇంకా అన్ని రకాలు వచ్చినట్లున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి కొండని పిండి చేసి 600 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టాడు. మరి ఆ ప్యాలెస్ గురించి గుర్తొచ్చినట్లుంది ఈవిడకు సడన్ గా.
దాన్ని దీనికి ఆపాదించి యోగాంధ్ర కోసం 600 కోట్లు ఖర్చు పెట్టారని. ఈ రోజు లక్ష్మీ పార్వతి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు, అదే ఛానల్లో కూర్చొని మరి ఈ యోగాంధ్రకి 600 కోట్లు దేనికి ఎంత ఖర్చు పెట్టారో వివరాలతో సహా నువ్వు లైవ్ పెట్టే ధైర్యం నీకుందా? నిరూపిస్తావా? మరి ఎలా ఖర్చు పెట్టారు, ఎవరు ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు మనం దానికి సంబంధించిన వివరాలు, మరి అదే విధంగా నోటికి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ చెప్పేయటమేనా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టాడంటే దానికి కనిపిస్తుంది, మొత్తం ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయింది. ఇలా కూడా కడతారా ప్రజల సొమ్ముతో, ఇలా అందలం ఎక్కుతారా అనేది కనిపిస్తుంది. కానీ ప్రజల ఆరోగ్యం కోసం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా మాట్లాడుకొని మరి వాళ్ళ కోసం మనం ఏం చేయగలుగుతాం అనేది అక్కడ ఖర్చు పెట్టిన డబ్బు ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ ఎంత, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ ఎంత, అవన్నీ కలిపి ఎంత ఖర్చు పెట్టారు. మరి ఈ రోజున జరిగింది ఏంటంటే మొత్తం తిప్పి కొట్టినా కూడా 50 కోట్లు కూడా అవ్వలేదు అనేది, కనీసం 50 కోట్లు కూడా అవ్వలేదు అనేది. మరి 600 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు? ఈ రోజున లక్ష్మీ పార్వతి గారు యోగా డే గురించి కూటమి ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు పెట్టిందని పదే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని కూడా మరి ప్రధానమంత్రి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారని. అంటే ఇక్కడ ఒక దేశ ప్రధాని మరి దేశం మొత్తం మీద ఎక్కడా కూడా రాకుండా కేవలం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మనకు ఒక గౌరవాన్ని, హుందాతనాన్ని కల్పిస్తే మరి దాన్ని కూడా దిగజార్చే విధంగా వీళ్ళు చేస్తున్న ఈ రాజకీయాన్ని ఖచ్చితంగా లక్ష్మీ పార్వతి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా ఆవిడ అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ, అంటే ఆయన సపోర్ట్ చేశారు వీళ్ళకి అని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేస్తుందో ఇది తీవ్రంగా ఖండిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమి అంటే 600 కోట్లు ఎవరు ఖర్చు పెట్టించారు అంటే మోడీ గారు ఇక్కడ సపోర్ట్ చేశారని ఈవిడ మాట్లాడుతున్న ఈ ఏదైతే మాటలు ఉన్నాయో ఖచ్చితంగా వీటికి నిరూపించుకోగలిగిద్దా, లేకపోతే ఈవిడ మీద కేసు వేస్తే ఖచ్చితంగా దాన్ని విచారణలో మరి దాని గురించి పూర్తి వివరణ ఇచ్చుకునిద్దా. ఏదో మరి ఈ రోజున ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి అనే మనిషి ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంది, ఎవరు మాట్లాడిస్తున్నారు, డబ్బులు ఎంత తీసుకుంటుంది దీనికి, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆవిడ మీద కేసు ఫైల్ అయితే మరి విచారణ తీస్తే ఈ రోజున కృష్ణరాజు ఏ విధంగా అతని అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయో మరి అదే విధంగా ఈవిడ అకౌంట్ లోకి ఎన్ని వందల కోట్ల రూపాయలు వస్తున్నాయో మరి ఈ రోజున తేల్చాలని ఈ రోజున మహిళలందరూ కూడా నిర్ణయం తీసుకుంటూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా లక్ష్మీ పార్వతికి మాత్రం ఇక్కడ ఏదైతే తను మాట్లాడుతున్న మాటలు వెనక్కి తీసుకుంటుందా, క్షమాపణ చెప్తుందా అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి చెప్పాలి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పాలి, అదే విధంగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ మహిళలందరికి కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అంటే మరి ఇంట్లోంచి బయటకు వచ్చి మరి సాక్షి ఛానల్లో కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా చేసుకునిద్ది. సో చూద్దాం ఖచ్చితంగా లక్ష్మీ పార్వతి గారు ఈ 600 కోట్లకు సంబంధించినటువంటి లెక్కలు తేల్చాలి. అదేవిధంగా కేఎస్ఆర్ కావచ్చు, ఎవరైతే అమరావతి మహిళల్ని కించపరిచినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు మహిళలకి క్షమాపణ చెప్పాలి. సో అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని అయితే అమరావతి మహిళలు కావచ్చు మిగతా వారు కూడా అంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.